మేము కూడా అంత బేగ నమ్మలేదండి బాబా. మేము కూడా అంత త్వరగా నమ్మలేదండి. సంవత్సరం రోజులకు పైగా ఆ అమ్మాయి పద్ధతి, ఆ అమ్మాయిని గమనించి 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 ఒకరోజు మేమే కూర్చోబెట్టి అడిగాం. అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి. ఏం చెప్పింది? అసలు మీరేం అడిగారు ఆ అమ్మాయిని? మన ప్రార్థనకు వచ్చే ఒక సహోదరి ఆ 4 ఇళ్లల్లో పాచి పని చేస్తుంది, వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, సంవత్సరం రోజులుగా పని చేస్తుందట. ఈ 4 కుటుంబాల్లో ఉన్న ఈ ఆడవాళ్ళు ఒకరోజు, అంటే ఆ అమ్మాయిని గమనించారు, సంవత్సరం రోజులుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఏ రోజు బాధపడ్డట్టు కానీ, కష్టపడ్డట్టు కానీ, కన్నీరు గార్చినట్టు కానీ, విసుక్కున్నట్టు కానీ, ఏదో దుఃఖ సాగరంలో ఉన్నట్టు కానీ లేదట. ఆడుతూ పాడుతూ పని చేసుకొని సరదాగా వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర ఎక్కువ అడగకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయి సంవత్సరం రోజులు హ్యాపీగా ఉందంట. అది చూసి ఈ 4 కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు కూర్చోబెట్టి, అమ్మాయి నీకు ఆర్థిక సమస్యలు లేవా? ఏమడుగుతున్నారమ్మా? ఆర్థిక సమస్యలు ఉండబట్టే కదా ఆత్మాభిమానాన్ని చంపుకుని మెండులో పాచి పని చేస్తున్నాను.